దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మైదుకూరు నుంచి క్షేమకరముగా మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు వందనాలు. అలాగే చేరి వచ్చినటువంటి నీ పిల్లలతో కొన్ని సంగతులు మేము ఆలోచిస్తుండగా తోడుగా ఉన్నామని కుమారుడు రోహిత్ పుట్టినరోజు సందర్భాన్ని నీ పిల్లలకు వివరంగా వాక్యాన్ని అందించుటకు సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డబ్బులు పెంచు. చేరు వచ్చినటువంటి కమలాపురంలో ఉన్నటువంటి గండూరు కాలనీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే దైవ సేవకులు మరి ఈ కాలనీలో మరి అనేక సంగతులు నేర్పిస్తూ దైవ సేవకులుగా మన మధ్యకు వచ్చినందుకు రాజన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే సాగరన్న గారికి, అలాగే మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాము. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను కాలము ఏది? సృష్టికర్త అనగానే ఈ విశ్వాన్ని తయారు చేసినటువంటి వాడు, ఈ భూమిని ఆకాశాన్ని కలిగించినటువంటి వాడే సృష్టికర్త. ఆయనే దేవుడు. 850 కోట్ల మందికి సంబంధించినటువంటి వాడు. ప్రతి ఒక్కరికి ఆయన తండ్రి. పరలోకములో ఉన్నటువంటి దేవుడు మనల్ని అందరినీ పుట్టించి మనకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ఈ భూమి మీద మనకు ఏది కొదువ లేకుండా అన్నీ మనకు తయారు చేసి ఇచ్చాడు గనుకనే ఆయనను సృష్టికర్త అని పిలుస్తారు. అంటే తల్లి గర్భములో మనము పుట్టక మునిపే ఈ భూమి మీద నాకు ఫలానిది కావాలి అని మనము అడగక మునిపే అన్నీ చేసినటువంటి దేవుడు ఆయనను ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవటం కాదు, ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక భక్తుడు దేవుణ్ణి ఏ విధముగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒకసారి మనం బైబిల్లో నుంచి చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇంతకు ఎవరు ఆ భక్తుడు అంటే దావీదు గారు. దావీదు గారు దేవుని ఏ విధముగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒకసారి బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం బైబిల్లో నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. అందరూ తీయండి దయచేసి, ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. చెబుతున్నాడు 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనములో చెబుతున్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి అన్నాడు. చూడండి, అంటే దేవుడు చేసిన వాటిని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ, మా ఎడల నువ్వు చేసినటువంటి ఆశ్చర్య క్రియలు అన్నాడు. ఆశ్చర్య క్రియలు అంటే దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య క్రియలు ఉన్నాయి. ఆ తర్వాత మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అన్నాడు. చూడండి,
అంటే దేవుడు మన పట్ల ఎన్ని తలంపులు ఉన్నాయో అవి లెక్కకు మించి ఉన్నవి అన్నాడు. ఏమంటే నిజముగా తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన పిల్లల పట్ల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఎన్నో నిజముగా పిల్లల మీద ఎన్నో ఆలోచనలు, కోరికలు ఉంటాయి. అలాగే దేవుడు కూడా భూమి మీదకి పంపించినటువంటి మన అందరి పట్ల దేవుడు కూడా ఎన్నో ఆలోచనలు కలిగి ఈ భూమి మీదకి మనలను పుట్టించాడు. మనం పుడుతున్నాము అంటే మన పుట్టుక వెనకాల దేవుని సంకల్పము ఒకటి ఉంది. భూమి మీదకి వచ్చిన తర్వాత మన పట్ల దేవునికి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే దేవుని కోసము బ్రతికి దేవుడున్నటువంటి మహాలోకానికి వెళ్ళిపోవాలని. అందుకే ఆయన దేవుని సంకల్పం ఈనాటిది కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలను ఒకసారి చూద్దాం. చూడండి ఆ మాటను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలను చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా అన్నాడు. చూడండి, ముందుగా అంటే ఎప్పుడు? ముందుగా అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు చెప్తున్నాడో చూడండి. తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని అని చెప్పి ఒక మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు. చూడండి, జగత్తుకు పునాది వేయబడక మునిపే నాకు అనేక మంది పిల్లలు కావాలి, క్రీస్తు యేసునందు నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడండి. అలా అనుకున్నాడు కాబట్టే రమేష్కు రుబీనాకు పుట్టినటువంటి కుమారుడు నిజముగా రోహిత్ ఈ లోకానికి వచ్చాడు. అలాగే మీరు ఈ లోకానికి వచ్చారు. ఎవరు అనుకుంటే వచ్చారు? తల్లిదండ్రులు అనుకుంటే వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు అనుకుంటే ఈ లోకానికి వచ్చిన వారు మనమందరము. అలాగే 800 కోట్ల మంది కూడా ఈ భూమి మీదకి ఎవరు అనుకుంటే వచ్చారనుకుంటున్నారు? దేవుడు అనుకుంటే ఈ భూమి మీదకి వచ్చాము. తల్లి గర్భములో 9 నెలలు నిన్ను కాపాడింది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు అనుకుంటున్నారా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, తల్లి 9 నెలలు మోసింది గనుక తల్లి ప్రేమ నీకు అర్థమైంది, తల్లి చెప్పింది గనుక. అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు, ఒరే నిన్ను నేను 9 నెలలు మోసానురా, నిన్ను 9 నెలలు మోసానురా అన్నప్పుడు నిజముగా తల్లి ప్రేమ అర్థమైపోతుంది. అలాగే తండ్రి ప్రేమ కూడా అర్థమైపోతుంది. కానీ దేవుని ప్రేమ ఏమైనా అర్థమవుతుందంటే నేటి సమాజానికి దేవుని ప్రేమ అర్థం కాలేదండి. దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? నీవు నేను ఈ భూమి మీదకి రాక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలేంటో తెలుసా? ఇప్పుడు భక్తుడు నిజముగా దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇప్పుడు చూడండి ఆ మాటలు. ఆయన పుట్టుకను గురించి ఒకసారి ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రకృతిని చూశాడు. ఈ ప్రకృతిని చూసి ఆయన దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అక్కడ చెబుతున్నాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అన్నాడు. చూడండి, ఆశ్చర్య క్రియలు. ఇంతకు ఏంటబ్బా ఆశ్చర్య క్రియలు? చిన్నప్పుడు ఆరు బయట పండుకొని ఒకసారి ఆకాశం వైపు పిల్లలు చూస్తూ నక్షత్రాలను చూస్తూ ఆనందపడుతూ ఉంటారండి. నేను చిన్నప్పుడైతే చాలాసార్లు నక్షత్రాలను ఎంచుకుంటున్నాను, అంటే లెక్క పెడుతున్నాను.
నక్షత్రాలను లెక్క పెడుతున్నప్పుడు ఏమండి నిజంగా ఇక్కడ ఇటుపక్క లెక్క పెట్టగానే ఇటుపక్క నక్షత్రాలు కనపడుతుంటాయి. అంటే ఆ నక్షత్రాలను లెక్క పెట్టాలి అంటే ఎవరి తరము కాదు. అలా అని నక్షత్రాలు మీకు ఎలా కనపడుతున్నాయి? ఏమండి ఒక నక్షత్రం అనగానే గోలుగుండ్లు తెలుసు కదా, ఏమండి గోలుగుండ్లు తెలుసు కదా, పిల్లప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాం. అంటే చిన్న నక్షత్రాలు అనుకుంటున్నారు మీరు, కానీ నక్షత్రము ఒక్కొక్క నక్షత్రం ఎంత ఉంటుందో తెలుసా? ఈ భూమి 13 లక్షల ఏమండి భూములు కలిపితే ఒక నక్షత్రం, 13 లక్షల భూములు కలిపితే ఒక నక్షత్రం. అంటే అంత పెద్దది నక్షత్రం. ఇప్పుడు ఆ నక్షత్రాలను చూసినప్పుడు నిజంగా దావీదు గారికి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి దేవా మా కోసం ఇన్ని నక్షత్రాలు పెట్టావు? సూర్యుని చూస్తే ఆశ్చర్యం, చంద్రుని చూస్తే ఆశ్చర్యము, అలాగే భూమిని చూస్తే ఆశ్చర్యము. ఎవరి కోసం ఇవన్నీ? మన కోసము. అందుకే ఆయన మాట్లాడుతూ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అందుకే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని కాలమేది అన్నాడు. చూడండి, సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఏమంటే పిల్లలకు ఏ రోజైనా దేవుని గురించి చెప్పామా చెప్పండి? పిల్లలకు చెప్పామా, నాయన మనం తింటున్న ఈ ఆహారము దేవుడిచ్చాడురా, దేవుడు భూమిని పండమని చెప్పాడురా, ఒరే ఒక పండు వచ్చిందంటే ఆ పండును ఇచ్చింది దేవుడురా. ఎంత ఆశ్చర్యం చెప్పండి. ఇవన్నీ పిల్లలకు నేర్పించే తల్లిదండ్రులు ఉన్నారా చెప్పండి? అందుకే చెబుతున్నాడు ఆయన, జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఒక మాట ఏమండి దేవుని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. మా కోసం ఇన్ని చేసావని చెప్పి దేవుణ్ణి ఒక గొప్పగా చూపించాడు. ఎలా చూపించాడు అంటే అక్కడ చెబుతూ కిందికి చదవండి అన్న, అలాగే మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అన్నాడు. చూడండి, లెక్కకు మించి ఉన్నవి అని కింద ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని చెప్పి ఒక మాట అంటున్నాడండి మహానుభావుడు. దేవా నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు అన్నాడు. చూడండి, ఒక్కడు లేడు. భూమి మీదనే కాదు, ఎక్కడా లేడు. నువ్వు తప్ప ఈ భూమి మీద ఎవరు నీకు సాటి అయిన వారు లేరు అని దేవుణ్ణి ఎంత గొప్పగా చూస్తున్నాడు చెప్పండి. ఏమండి ఆ విధముగా మనం ఏ రోజైనా చూసామా చెప్పండి? దేవా నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు అని ఎప్పుడైనా మనం మాట్లాడామా చెప్పండి? మన నోటి నుంచి ఆ మాటలు రావు. అందుకే చెబుతున్నాడు, నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు అన్నాడు. ఆ తర్వాత ఏమండి ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడండి. అందుకే మనకు చెబుతూ ఒక మాట చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అక్కడ మనకు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అందుకు దేవుడు ఇన్ని చేశాడు గనుక దేవుణ్ణి మీరు ఏం చేయాలి అంటే అక్కడ చెబుతూ 5వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి దయచేసి. ప్రతి విషయమునందును తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఉంది చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో అది దేవునికి మేలు, మంచిది అన్నాడండి. నిజంగా వాస్తవానికి ఒక మంచి సంగతి చెప్తాను. మనందరికీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పుట్టించుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో తెలుసా? ఏమంటే పుట్టినరోజు వచ్చి ఇలాంటి కార్యక్రమాలే పెట్టాలండి. నిజంగా రమేష్, రుబీనా ఏమంటే వాళ్ళు ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఏమంటే గత 3 రోజుల కిందట ఫోన్ చేశారు, పుట్టినరోజుకు మరి దేవుని మాటలు చెప్పాలా అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషపడిపోయాం. అంటే ముందు దేవుని కార్యక్రమం. అందుకే ఆ మాట చెప్తున్నాడు, ప్రతి విషయమందున అన్నాడు. అది ఏ విషయమైనా ఏమండి ప్రమాదంలో నుంచి మనల్ని దేవుడు తప్పించాడు అనుకోండి. ఆల్రెడీ ఇంతకు ముందు ఏమండి ప్రమాదంలో నుంచి అక్కా బావను దేవుడు తప్పించాడు. అప్పుడు కూడా ఏం చేశారు? కృతజ్ఞత కూడికే పెట్టేశారు. ఇప్పుడు పుట్టినరోజు వచ్చింది, కృతజ్ఞత కూడికే పెట్టించుకోవాలి. ఏమండి ప్రమాదము జరిగినా, ఏమండి మేలు జరిగినా, కీడు జరిగినా ఏం చేయాలి? మనము
దేవునికి కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే అది మీ విషయంలో అది మేలు అన్నాడు. చూడండి, ఎందుకు మేలు? దేవుడు మన కోసం ఎన్ని చేశాడండి. పండు చేశాడు, కాయ చేశాడు, ప్రకృతిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు. ఇన్ని చేసిన దేవునికి మనం ప్రతిరోజు కూడా ఏమని కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలండి. అంటే దేవుని గురించి చెప్పుకోవాలి, దేవుని గురించి మాట్లాడుకోవాలి. దేవుడు చెప్పింది వినం, కానీ ఇక ఏమండి పెద్దలు చెప్పిన మాటలు మాత్రం జవాబు దాటమండి. పెద్దలు చెప్పారనుకోండి, పెద్దల మాట ఏమంటారు? సద్దన్న మూట అంటారండి. పెద్దల మాట సద్దన్న మూట. మరి సృష్టిని చేసినటువంటి పెద్ద ఆయన ఏమండి, ఈ ప్రకృతిని చేసి ఈ సృష్టిని చేసి మన చేతిలో పెట్టినటువంటి దేవాతి దేవుని మాట ఎంత గొప్పది చెప్పండి. అందుకే ఆయన చెప్తున్నాడు, ప్రతి దినము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి నుంచి? ఉదయం చీకట్లో లేవగానే దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి తెలుసా? దేవా, నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవితం ఇదిగో నీ కోసం అంకితం నాయన. ఈ జీవితాన్ని నువ్వు ఇచ్చావు కదా, నీకు కృతజ్ఞతలు నాయన. ఇక నేను పనిలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను కాచి కాపాడు. ఆ తర్వాత పండుకునేటప్పుడు కూడా ఏమంటే, రాత్రి పండుకునేటప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి తెలుసా? ఈ రోజంతా నన్ను కాచి కాపాడావు నాయన. ఈ ప్రకృతిని నా కోసము బలి చేస్తున్నావు, నా కోసం ఉపయోగపడుతుంది, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన అని చెప్పాలి. కానీ దేవుని మాట ఎక్కడ వింటాం చెప్పండి? మనుషులు పెట్టిన పద్ధతులు అయితే ఏమండి పదే పదే వింటూ ఉంటామండి. ఏమంటే ఒక మాట చెప్పమంటారా? పెళ్ళి అన్నారు అనుకోండి, పెళ్ళి అనగానే పెళ్లి సూపులు అనగానే ఎంతమంది వెళ్ళిపోతారు చెప్పండి? ఎంతమంది వెళ్ళిపోతారు? 5 మంది. పెళ్లి సూపులకి ఎంతమంది వెళ్తారు? 5 మంది వెళ్తారా? 5 మంది వెళ్తారు. ఆ తర్వాత 9 మంది వెళ్తారు. ఆ తర్వాత 11 మంది వెళ్తారు. మధ్యలో 7 మంది వెళ్ళారు అనుకోండి. 7 మంది వెళుతున్నారు అనుకోండి. మీరేమంటారో తెలుసా? రే ఏడుచ్చో 7 మంది అరా పోయేది అంటారు. ఎవరు పెట్టారు ఈ పద్ధతి? ఏమంటే పెళ్లి చూపులకి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ అమ్మాయి, ఆ అమ్మాయి బంధువులు, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడానికి వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తే ఏంటి చెప్పండి? అంటే 7 మంది వెళ్ళకూడదా? 7 మంది వెళ్ళకూడదు అంటే 7 మంది ఏడుచ్చో వెళ్ళకూడదు అంటే ఎవరు చెప్పారు? పెద్ద మనుషులు చెప్పారా? ఏమంటే నిజంగా ఒక మాట చెప్పమంటారా? 7 సంఖ్య దేవునికి ఇష్టమైన సంఖ్య తెలుసా? 7వ దినములోగా ఆయన పని పూర్తి చేసేసాడు. 7వ దినములోగా, 7 అంటే దేవునికి నిజంగా ఇష్టమైన సంఖ్య. ఈ సంగతి ఎవరికైనా తెలుసా చెప్పండి? మనసులు పెట్టినటువంటి పద్ధతులు పాటిస్తాము తప్ప దేవుడు పెట్టిన పద్ధతులు పాటిస్తారా? అందుకే ఒక మాట ఏమండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 7వ అధ్యాయము మార్కు సువార్త చూడండి. 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అన్నాడు. చూడండి, మానవులు కల్పించిన పద్ధతులు ఏమని దేవోపదేశములని ఏమని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే దేవునేన ప్రక్కన పెట్టేసి ఏమండి మనుషులు పెట్టిన పద్ధతుల్లో మాత్రం మునిగిపోతూ ఉంటారండి అందరూ. నిజమా కాదా చెప్పండి? అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా తేడా ఉంటుందండి. ఎంత తేడా ఉంటుందో ఏమండి భక్తుడు ఏమండి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు చెబుతూ యెషయా గ్రంథం చూడండి ఒకసారి. మనుషులు కల్పించిన పద్ధతులనే దేవోపదేశాలని పదే పదే బోధిస్తూ ఉంటారు. నీకు తెలుదులేరా, పెద్దలు చెప్పిందే వినాలి అంటారు. కానీ దేవుడు చెప్పింది మాత్రము ఎవరు వినరండి. అందుకే చెబుతున్నాడు, దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు ఎంత తేడా ఉందో ఒక మాట చూడండి. చెప్తున్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా తలంపులు అక్కడ చెబుతూ దేవుడు ఒక మాట రాయించాడు. చూడండి, ఏంటి ఆ మాట? చెబుతూ నా తలంపులు, దేవుడు మాట్లాడుతున్నాడు, మీ తలంపుల వంటివి కావు. నేను ఆలోచించాను అనుకో, మీరు ఆలోచించినట్టుగా నేను ఆలోచించను.
అందుకే నా తలంపులు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు చూడండి. అని చెప్పి కింద ఏమంటున్నాడు, ఆకాశమునకు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవో. అమ్మా బాగా చదవండి అమ్మా. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు చూడండి. ఎంత ఎత్తుగా ఉన్నాయంటే దేవుడు కనబడుతున్నటువంటి భూమిని చూపించాడు, కనబడుతున్నటువంటి ఆకాశాన్ని చూపించాడు. చూపించి ఏమంటున్నాడో తెలుసా, ఆకాశము భూమి కలుస్తుందా? ఎప్పటికీ కలవదు. అంటే మీ తలంపులు నా తలంపులు ఎలా ఉంటాయో తెలుసా, ఎప్పటికీ కలవు. మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతులలోనే ఉన్నారు, నా పద్ధతులలోకి రావటం లేదు. మీరు నా పద్ధతులలోకి వచ్చారనుకోండి, మీరు బాగుపడతారు. మీరు మనుషుల పద్ధతులలోనే కొనసాగించారనుకోండి, ఆ కట్టడలలో ఆ ఆచారాలలో మీరు మునిగిపోయి చివరికి ఏమైపోతారో తెలుసా, మట్టిలో కలిసిపోతారే తప్ప మీ మార్గములు సరళము చేసుకోలేరు అని చెబుతూ ఎంత ఎత్తుగా ఉందంటే అంత ఎత్తుగా ఉందంటే భూమిని ఆకాశాన్ని చూపించాడు. మనం చూపిస్తూ ఉంటాంలేండి అప్పుడప్పుడు. ఏమంటుంటారో తెలుసా, పెద్దలే మాట్లాడుతుంటారు, ఒరే ఎందుకురా నువ్వు నా ఆలోచనలలోకి వస్తున్నావు, నా ఆలోచనలకు నీ ఆలోచనలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అంటాడు. నక్క ఎక్కడుందో చూపి అంటే చూపిస్తాడా? నాగలోకం ఎక్కడుందో అంటే చూపిస్తాడా? నాగలోకం ఎక్కడుందో తెలియదు, నక్క ఎక్కడుందో తెలియదు. కానీ దేవుడు మనుషులు ఆలోచించినట్టుగా ఆలోచించాడండి. ఆకాశాన్ని చూపిస్తాడు, భూమిని చూపిస్తాడు. ఇప్పుడు మనుషుల ఆలోచనలు ఏంటో తెలుసా ఏమండి, నిజముగా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి? ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుని ఆలోచనలలో నుంచి, అలాగే మన ఆలోచనలలో నుంచి కొద్దిసేపు మనం ఆలోచన చేస్తే నిజంగా సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి, దేవుని ఎప్పుడు తెలుసుకోవాలి? ఎప్పుడు తెలుసుకోవాలి అంటే ఏమండి, నిజముగా వాస్తవానికి చెప్తున్నాను, చిన్ననాటి నుంచే దేవుని తెలుసుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. పెద్దలు ఏమంటారు చెప్పండి? పెద్దలు ఏమంటారు తెలుసా? పెద్దలు ఏమంటారంటే ఏమంటే చిన్నప్పుడు మేము బైబిల్ పట్టుకొని సువార్తకి వెళ్తున్నామండి. వాసుదేవపురంలో మేము బైబిల్ పట్టుకొని చిన్నప్పుడు పల్లెలకు సువార్తకి వెళ్తుంటే కొందరు పెద్దలు మా దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడారో తెలుసా? రే అప్పుడే నీకు వయసు అయిపోయిందా? అప్పుడే బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, ఇంత చిన్న వయసులో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు, మరి ఎప్పుడు పట్టుకొని తిరగాలి బైబిలు అంటే? ఇప్పుడు వయసులో నువ్వేం చేయాలి? బాగా తినాలి, బాగా అనుభవించాలి. అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు నువ్వు బాగా తిరగాలి, తినాలి, అనుభవించాలి. మరి దేవుని ఎప్పుడు తెలుసుకోవాలో తెలుసా? 60 సంవత్సరాల తర్వాత నువ్వు దేవుని తెలుసుకోవాలరా, అప్పుడు దేవుని నమ్ముకోవాలి, ఇప్పుడు దేవుని నమ్ముకోకూడదు అన్న పెద్దలు ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు, అప్పుడే ఏమైందిరా బైబిల్ పట్టుకొని పోతున్నావు, ఇంకెప్పుడు పట్టుకొని పోవాలి బైబిలు? ముసలోడు అయిపోయినాక 60 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తి బైబిల్ పట్టుకొని పోయాడు అనుకోండి, బైబిల్లో చదవాలంటే ఏమైనా చూపు కనపడుతుందా? పోని వర్షాలు వచ్చి పిడుగులు వస్తే ఏమైనా ఒక ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించగలడా? అందుకే సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలో మనుషులు చెబితే వినకూడదు. మనుషులు వాళ్ళ పద్ధతులన్నిటిని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు దేవుని పద్ధతిలోకి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు దేవుని పద్ధతి ఏంటో తెలుసా? దేవుడే సెలవిస్తున్నాడు. క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకున్న మనము నిజంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడో ఏమండి, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము చూడండి. ప్రసంగి గ్రంథము ముగించుకుందామండి, ముగింపులోకి వస్తున్నాను. 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 2వ వచనం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం.
తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే అని ఒక మాట చెబుతున్నాడు. అద్భుతమైనటువంటి మాట. తల్లిదండ్రులుగా మరి నిజముగా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ, అలాగే మరి నిజంగా రమేష్, అలాగే రుబీనా, వారి బిడ్డల విషయంలో, అలాగే మన బిడ్డల విషయంలో మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి ఈ మాటను చూడండి. నీ బాల్య దినముల యందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. చూడండి, బాల్య దినముల యందే అన్నాడు. బాల్య దినముల యందే అనగానే ఎప్పుడు? ఏమండి, బాల్య దినాలు అనగానే తల్లి ఒడిలో ఆడుకున్నంత వరకు బాల్య దినాలు, 5 సంవత్సరాలు వచ్చేంత వరకు బాల్య దినాలు. అంటే ప్రతి మనిషిలో బాల్య దినాలు అయిపోగానే నెక్స్ట్ వచ్చే దినాలు ఏంటివి? ఏమండి, అవే యవ్వన దినాలు. నిజంగా ఇప్పుడు ఏమండి, నిజంగా కుమారుడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి రోహిత్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరములోకి అడుగు పెడుతున్నాడంటే యవ్వనములోకి అడుగు పెడుతున్నాడు అన్నమాట. అంటే ఇక 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు దేవునిలో పెరగకపోతే, బాల్య దినములు ఏందే దేవునిలో పెరగకపోతే ఏమంటే ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. ఎలాంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతాడో తెలుసా? లోక సంబంధమైనటువంటి ఆలోచనలలోకి. ఈరోజు ప్రపంచం అంతా ఎలా ఉందో తెలుసా? ఒక్కసారి మీరు ఫేస్బుక్, వాట్సాప్లు, అలాగే పేపర్లో మీరు చూస్తే పిల్లల పరిస్థితి ఎలా ఉంది అంటే 5వ తరగతి 6వ తరగతి పిల్లలు ప్రేమించుకొని లేచిపోతున్నారు. అవునా కదా చెప్పండి? 5వ తరగతి 6వ తరగతి. ఆ మధ్యకాలంలో ఏమండి, నిజంగా పిల్లలను పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడ? గుత్తి ప్రాంతంలో. ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఏమండి, ఈ కడప ప్రాంతం నుంచే వెళ్ళిపోయారంటారు. చూడండి, చదువుకుంటున్నటువంటి పిల్లలు తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోయి ఏమండి వాళ్ళు వివాహం చేసుకోవాలనుకున్నారు. గుంతకల్లులో వాళ్ళని పట్టుకున్నారు. తిరిగి తీసుకొని వచ్చి ఏమండి పోలీసులు తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించేశారు. అంటే పిల్లలు బాల్యము నుంచే చెడిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు బాల్య దినములలోనే పిల్లలు చెడిపోతున్నారు అంటే ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టికర్త అనగానే తల్లి గర్భములో నిన్ను నిర్మించింది ఆయన. ఏమండి, తల్లి గర్భములో నుంచి భూమి మీదకి పంపించింది ఆయన. ఈ ప్రకృతిని చేసింది దేవుడు. అలాంటి దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏమండి నిజముగా బాల్య దినముల నుంచే అని చెబితే ఈరోజు పెద్దలు ఏమని చెప్తున్నారు చెప్పండి? 60 ఏళ్ళు నిండిన తర్వాత నమ్ముకోవాలంటున్నారు. అది నిజంగా బాగుంటుందా చెప్పండి? 60 ఏళ్ళ తర్వాత నువ్వు దేవుని మాట వింటావా? ఏమిటి దేవుని కోసం బ్రతుకుతావా? ఉన్నటువంటి ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అంతటిని నాశనము చేసుకొని చివరి మూమెంట్లో దేవుని నమ్ముకుంటే దేవుడు పరలోకం ఇస్తాడనుకుంటే పొరపాటు. ప్రేమని దేవుని పిల్లలారా, అందుకే నీ సృష్టికర్తను, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. చూడండి, ఆ తర్వాత యవన దశ అయిపోగానే మరొక దశ ఉంది. ఏంటి ఆ దశ అంటే నిజంగా అక్కడ చెబుతున్నాడండి, అద్భుతమైనటువంటి మాట. మరొక మాట చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము పిల్లలకు నేర్పించవలసినటువంటి పాఠాల గురించి చెబుతూ అక్కడ చెబుతున్నాడు. 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. బాలుడు నడవవలసిన, ఇక్కడ చెప్తున్నాడు. చిన్నప్పుడే పిల్లలు తప్పిపోతున్నారు. ఈరోజు సెల్లులు చూస్తున్నారు, తల్లిదండ్రుల మాటలు వినటం లేదు. ఏమండి, దారి తొలగిపోతున్నారు, ఎదిరిస్తున్నారు. ఏమండి, వారికై వారే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వారి గురించి ఇప్పుడు ఆలోచించవలసిన అవసరత ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అన్నాడు. చూడండి, దాని నుండి తొలగిపోడు అంటే పెద్దలు పెట్టినటువంటి ఒక సామెత ఉందిలేండి. ఏంటి ఆ సామెత? మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా అన్నాడు. ఇది పెద్దలు పెట్టిన సామెత కాదులేండి, ఇది దేవుడు పెట్టిన సామెత. ఇది
అవునా కదా చెప్పండి? దేవుడు పెట్టిన సామెత ఇది. నాయన నువ్వు మొక్కై వంగనిది మ్రానై వంగదు గనుక నువ్వు బాల్య దినములు ఏంది నువ్వేం చేయాలి? వాడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము అన్నాడండి. వానికి నేర్పుము అన్నాడు. అలా సెల్లులు ఇచ్చి నేర్పిస్తూ ఉంటాం. ఒరే నాకు అర్థం కాలేదురా నువ్వే ఆపరేట్ చేయరంటే వాడే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో తల్లి ఏం చేసిందంటే వాడు ఎప్పుడు సెల్లు చూస్తున్నాడని ఆ సెల్లు లాక్కున్నది అంతే. వాడు ఒంటింట్లోకి పోయి బడ తీసుకొని వచ్చి తల మీద వేసేసాడు అమ్మని. నరికి కొట్టేశాడు అంతే. అంటే అమ్మను కొట్టేశాడు. ఆ తర్వాత నిజంగా చనిపోయింది ఆమె. ఆ రోజు చంపేశాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఏం చేశాడు? హత్య చేశాడు. హత్య చేయడానికి గల కారణం ఎవరు చెప్పండి? ఫస్ట్ తల్లిదండ్రులే. అందుకే తల్లిదండ్రులే ఏం చేయాలంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. చూడండి, ఎప్పటి నుంచి నేర్పిమన్నాడు? దేవుడే చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిజంగానండి తల్లిదండ్రులుగా ఈరోజు ఎన్నో నష్టాలలో ఉన్నారండి. నష్టపోతున్నారు. పిల్లల విషయంలో బాధపడిపోతున్నారు. ఎప్పుడు బాధపడిపోతున్నారంటే పిల్లలు చిన్నప్పుడు బాధపడుతున్నారు, పెద్ద అయిన తర్వాత బాధపడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు కాకోకుండా పోతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ జనరేషన్లో పరిస్థితులు అల్లోకొలముగా ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అయిపోతుందంటే బాలుడు నడవవలసిన త్రోవను తల్లిదండ్రులుగా నేర్పించకపోబట్టి. అందుకే చెబుతున్నాడు. ఎప్పటి నుంచి నేర్పించాలని చెప్తున్నాడు అంటే 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ముందు ఎవరి హృదయంలో ఉండాలి చెప్పండి? బాగా ఆలోచించాలి. తల్లిదండ్రులుగా ఆలోచించాలి. ఈ మాటలు దేవుడు రాయించినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి మహాజ్ఞానపు సంగతులు ముందు ఎవరు నేర్చుకోవాలి? తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అందుకే ముందు నీ హృదయములో నాటబడాలి అన్నాడు. చూడండి, నీ హృదయములో ఉండాలి. నీవు నీ కుమారులకు తల్లిదండ్రులుగా నీ కుమారులకు నీ కుమార్తెలకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి చెప్పవలెను అన్నాడండి. అలా చెప్పము. అనగనగనగనగా ఒక రాజు అంటాం. పిల్లలకు నేర్పిస్తుంటామండి. అనగనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 మంది కొడుకులు. ఆ 7 మంది కొడుకులు ఏటికి పోయినారంట. చూడండి, ఏటికి పోయినారు. బాగానే ఉంది. ఏటికి పోతే ఎన్ని చేపలు పట్టారు? 7 చేపలు పట్టారటండి. 7 చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారట. ఇది ఏంది కర్మ మరి? 7 చేపలలో ఒక చేప ఎండలేదంట. చూడండి, ఒక చేప ఎండకపోయేసరికి బుర్ర తక్కువడు పోయినాడు. మళ్ళీ చేప దగ్గరికి వెళ్ళిపోయాడు. బుర్ర తక్కువడు పోయి చేప నువ్వు ఎందుకు ఎండలేదు అన్నాడు. చేపతో ఎవడన్నా మాట్లాడతాడా? అంటే కట్టు కథ చెప్తున్నావు నువ్వు. ఎవరికి? పిల్లలకు. లేని కథ చెప్తున్నావు. జరిగేది ఏమైనా చెప్తున్నావా చెప్పండి? పిల్లలకు పిట్ట కథలు చెప్తున్నారు. పిల్లప్పటి నుంచి అంతేనండి. అవ్వలు, తాతలు, అబ్బలు, జేజలు వాళ్ళకు ఈ కట్టుకథలు చెప్పి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నిన్ను కట్టేస్తారు. నీ మాట వినరు. ఎందుకంటే నాకు అప్పుడు ఆ రోజు అబద్ధాలు చెప్పేవాని. అందుకే చెప్తున్నాడు. 7 చేపలు ఎండబెట్టి ఒక చేప ఎండలేదంట. ఆ చేపను అడుగుతున్నాడు ఈ పనికిమల్లోడు పోయి. ఏమంటున్నాడో తెలుసా? చేప నువ్వు ఎందుకు ఎండలేదే అని. నవ్వలట్టుగా లేదు ఇది. నవ్వుకునేటట్టు లేదు చెప్పండి. ఎండలేదంటే అది అంటుందంట చేప నాకు గడ్డిమో పడ్డం వచ్చింది అనేది అంటుంది. ఏంటి చేప మాట్లాడుతుందా? గడ్డిమో పడ్డం వచ్చిందంట. గడ్డిమో పడ్డం వచ్చిందంటే ఈ పనికిమల్లోడు పోనీలే అంతటితోనైనా గమ్మునున్నాడా? మళ్ళీ గడ్డిమోపు దగ్గరికి వెళ్ళిపోయినాడు. గడ్డిమోపు దగ్గరికి వెళ్ళిపోయి గడ్డిమోప నువ్వెందుకు అడ్డం వచ్చినావంటే నన్ను ఆవు మేయలేదు అనేది. చూడండి, ఆవు మేయలేదని మళ్ళీ ఆవు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆవు నువ్వెందుకు మేయలేదంటే అది ఒక జబ్బు చెప్పేసింది. అంటే ఎలా అయిపోయిందంటే ఇలా పిట్ట కథలు చెప్పకూడదు. ఏం చెప్పాలి? దేవుని వాక్యాన్ని పిల్లలకు చెప్పాలి చిన్నప్పటి నుంచి. అందుకే చెప్తున్నాడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు నీ పిల్లలకు, నీ కుమారులకు అన్నాడు. చూడండి, నీ కుమారులకు, నీ కుమార్తెలకు వీటిని అభ్యసింప చేయాలి అన్నాడండి. అభ్యసింప చేయాలి అంటే ముందు తల్లిదండ్రులు ఏం వినాలి? వాక్యము విని హృదయములో పెట్టుకొని ఇంటికొచ్చి పిల్లలకు వాక్యం చెప్పాలి.
అలా చెప్తారా? తల్లులు ఏం చేస్తారండి? టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటారు. నీ వెనకలనే ఎవరు కూర్చుంటారు? నీ పిల్లలు వచ్చి సీరియల్ చూస్తూ ఉంటారు. నువ్వేం చూస్తుంటావు? అత్తను ఎలా పడగొట్టాలి, మామను ఎలా పడగొట్టాలి, ఇది నేర్చుకుంటుంటావు నువ్వు. ఏంటి ఆ సీరియల్లో? వాడనుకుంటాడు అమ్మని ఎలా పడగొట్టాలని వాడు అనుకుంటుంటాడు. అవునా కదా చెప్పండి? అంటే సీరియల్ పిచ్చిలో మీరున్నారు. ఏమండి, నిజంగా అదే పిచ్చిలోకి వీడు వచ్చేసాడు, మన కూతురు వచ్చేసింది, కొడుకు వచ్చేసాడు, పిల్లలందరూ ఏమండి సీరియల్ పిచ్చిలోకి వెళ్ళిపోయారండి. అందుకే నువ్వు నేర్పించవలసింది ఏంటో తెలుసా? వాక్యం అండి. వాక్యం నువ్వు కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు నువ్వు వాక్యము నేర్పించాలి. ఎప్పటి నుంచి? నువ్వు సృష్టికర్తను జ్ఞాపకము చేసుకునే కాలం ఏంటో తెలుసా? భూమి మీద ఈ 60 సంవత్సరాలు బ్రతికిన జీవిత కాలంలోనే నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఏం చెప్పినా కూడా ఏమిటి చలదు. బ్రతికి ఉన్నప్పుడే చెప్పాలి. అందుకే ఆయన ప్రసంగి గారు మాట్లాడుతూ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో ఇప్పుడు మీరు మళ్ళీ ప్రసంగి గ్రంథాన్ని చదివి ఏమండి వాటి వివరణ ఇస్తాను, ముగించుకుందాం. చూడండి, అద్భుతమైనటువంటి మాట. ప్రసంగి గ్రంథము ఎప్పటి నుంచి అక్కడ చెబుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం దుర్దినములు రాకముందే అక్కడ చెప్తున్నాడండి ఒక అద్భుతమైనటువంటి మాట. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషమే లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అన్నాడు. చూడండి, రాకముందే అంటే ఏంటి? నీ జీవితంలో ఒకరోజు దుర్దినాలు వస్తాయి. ఆ దుర్దినాలు రాకముందే నువ్వేం చేయాలి అంటే వీటి యందు చెప్పున్నా, చదువునా. నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు, ఇప్పుడు చెప్తున్నాడు, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిచిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే భూమి మీదికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజు దుర్దినాలు వస్తాయి. ఆ దుర్దినాలు ఎలా వస్తాయి అంటే, ఒకటి బాల్య దినములు. బాగుంటావు, హ్యాపీగా ఉంటావు. బాల్య దినములో ఏమండి ఎంత హ్యాపీగా ఉంటాం చెప్పండి. అప్పుడప్పుడు అనుకుంటుంటాం, ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటుంటారు, నా బాల్య దినాలే బెస్ట్ రా, చాలా బాగున్నాయి. ఎందుకు? తినడము, ఆడుకోవటము, ఏమండి పండుకొని నిద్రపోవటము, తినటము, ఆడుకోవటం, పండుకొని నిద్రపోవటము, ఎంత హ్యాపీ చెప్పండి. బాల్య దినములు హ్యాపీ. అందుకే బాల్య దినములలోకి వెళ్ళాలని ఆశ పుట్టినా కూడా మళ్ళీ వెళ్ళలేము. అందుకే బాల్య దినములు హ్యాపీ. ఆ తర్వాత మరొక దశ ఉంది. అదే ఏంటి? యవ్వన దినము, యవ్వన దినాలు, యవ్వన కాలము. యవ్వన కాలం కూడా సూపర్ అండి, చాలా హ్యాపీ. కాలేజ్ అంట, ప్రేమలంట, దోమలంట, అవంట ఇవంట ఏమండి ఎంజాయ్ చేసి ఏమండి అవి కూడా హ్యాపీగా గడుపుతారు. ఆ తర్వాత వచ్చేదే ఏంటో తెలుసా? వృద్ధాప్యము. ఇప్పుడు వృద్ధాప్యము అంటే యవన దశలో ఏమండి యవన కాలంలో నీ దినాలు బాగుంటాయి, బాల్య దినాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు దుర్దినాలు ఎప్పుడు వస్తాయి? అందుకే చెబుతూ అదే ప్రసంగి గ్రంథములో 11వ అధ్యాయం 10వ వచనములో చెబుతున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 11వ అధ్యాయము 10వ వచనములో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? లేత వయస్సును నడిప్రాయమును. లేత వయసు అంటే బాల్య దినము, చిన్న వయసు. నడిప్రాయము అనగానే ఏమండి 20-30 సంవత్సరాలు నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. అక్కడ చెప్తున్నాడండి. నిజముగా లేత వయసు బాగానే ఉంటుంది, నడిప్రాయము బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చే దినాలేనండి దుర్దినాలు. ఎప్పుడు వస్తాయి దుర్దినాలు చెప్పండి? ప్రతి ఒక్కరికి వస్తాయి. బాల్యములో ఉన్నావు అంటే ఒక రోజు నీకు దుర్దినం వస్తుంది. బాల్య దినములో నుంచి దుర్దినాలలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడు నీకు దుర్దినాలు? నాకు దుర్దినాలు
దుర్దినాలు అనగానే అది చెడ్డ దినాలు అనుకోకండి. చాలా మంది అదే ఆలోచన చేస్తుంటారు. దినాలు అంటండి మంచివి కాదంటుంటారండి. దినాలు మంచివి కదా. శుక్రవారం మంచిది కాదంటండి. శుక్రవారం పని చేయించుకోవచ్చా? పని చేయించుకుంటారు, డబ్బులు అడుగుతున్నా ఈరోజు శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు అంటాడు. శుక్రవారం ఏం చేసింది? మంచిది కదా. శుక్రవారం మంచిది కదా, శనివారం మంచిది కదా, ఆదివారం మంచిది కదా, ఏమిటి సోమవారం మంచిది కదా. దేవుడిచ్చిన అన్ని దినాలు మంచివే. చూస్తారా ఆ మాట కూడా? ఆదికాండము 1వ అధ్యాయము చూడండి, దేవుడు చెప్పినటువంటి ఒక మాట చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. 30వ వచనమేనా? భూమి మీద నుండి జంతువులన్నీ 31వ వచనం. ఆయన చేసిన సమస్తాన్ని చూసి దేవుడు 31వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఈ ప్రకృతిని అంతటిని చేశాడు. సృష్టికర్త ఈ ప్రకృతిని అంతటిని చేసి ఆయన చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇది చాలా మంచిది అన్నాడండి. చాలా మంచిది అన్నాడు. చెడ్డదన్నాడా మంచిది అన్నాడా? మొదటి రోజు చేశాడు, 2వ రోజు చేశాడు, 3వ రోజు చేశాడు, 4వ రోజు చేశాడు. పక్షులను, జంతువులను, ఏమండి నదులను, ఏమండి అలాగే మనుషులను అందరినీ చేశాడు. చివరిలో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? అది చాలా మంచిది అన్నాడు. అంటే అన్ని దినాలు కూడా చాలా మంచివి. నువ్వెవరు చెడ్డవనడానికి? బైబిల్ తెలుస్తే కదా. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే సమస్తము మంచిదే. ఏమన్నా కూతురును అల్లునింటికి పంపించారు, ఆ అల్లునింటి నుంచి ఏమని అమ్మగారింటికి పంపించారు. ఈ రోజు బాగలేదంటారు, ఆ రోజు బుధవారం కూడా బాగలేదంటారు, చివరికి అన్ని దినాలు బాగలేవంటారు. ఏ రోజు బాగుంటుంది చెప్పండి? నువ్వు బాగుండవా? నేను బాగుండనా? మనం బాగుంటే దినాలు బాగుంటాయి. నువ్వు బాగలేవా? దినాలు చెడిపోతాయి. అంటే నిన్ను బట్టి దినం చెడిపోతుందే తప్ప ఏమండి దినాలు చెడిపోలేదు. మనలను బట్టి దినాలు చెడిపోతున్నాయి. దినాలు మాత్రం దేవుడు చేసిన దినాలన్నీ కూడా మంచివే. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఒకరోజు దుర్దినాలు వస్తాయి. ఆ దుర్దినాలు ఏంటివి అంటే అక్కడ చెబుతూ 3వ వచనంలో చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథం 12:3వ వచనంలో చెబుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే దుర్దినాల గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు అన్నాడండి. ఇంటి కావలి వారు వణుకుదురు అన్నాడు. ఇంతకు ఇంటి కావలి వారు ఎవరు? ఇల్లు అనగానే ఎవరు? మనమే. ఎవరో అనుకోకండి. ఆ ఇల్లు గురించి చూపించలేదు. అది మనం కట్టుకున్న ఇల్లు. ఇప్పుడు దేవుడు కట్టుకున్న ఇల్లు ఉంది. దేవుడు కట్టుకున్న ఇల్లు ఉంది. మనమే ఆయన ఆలయము అంటాడు. ఈ దేహమును చూపించి ఈ దేహమును చూపించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారు తెలుసా? ఇది దేవునికి ఇల్లు అంటాడు. అంటే ఈ ఇంటిలో ఎవరున్నారు? కావలివారు ఉన్నారు. ఎవరబ్బా కావలివారు? వణుకుదురు అన్నాడు చూడండి. కావలివారు వణుకుదురు అనగానే ఎవరో కాదు, 2 చేతులు. ఈ 2 చేతులు అండి మన ఇంటికి కావలివారు, కాపలావారు. దోమ గరిచింది అనుకోండి, ముందు ఎవరు కాపలా ఉండరు? దోమ గరిచింది అనుకోండి, ముందు ఇవే కదా, వెంటనే కొట్టేస్తారు చూడండి. ఎవరైనా కర్రతో కొడుతున్నారు అనుకోండి, కర్రతో కొట్టగానే వెంటనే చేతులు అడ్డపెట్టేది ఎవరు చెప్పండి? ఇవే కదా. ఇవి కావలివారు. నీకు దెబ్బ తగులుకోకుండా కాపలాగా ఉండేది ఎవరు? ఈ 2 చేతులు. కావలివారు వణుకుదురు. ఒకప్పుడు వణికేవారు కాదు. యవనముల్లో ఏమండి ఈ చేతులు వణుకుతాయా చెప్పండి? గుండెత్తమంటే గుండెత్తుతాడు. ఏమండి ఆ తర్వాత ఏమండి ఏ క్రికెట్ ఆడమని క్రికెట్ ఆడతాడు, ఎక్కడికి వెళ్ళమన్నా ఎక్కడికైనా వెళ్తాడు. అంటే ఈ 2 చేతులు వణికే కాలము వస్తుంది. అది నీ జీవితంలో, నా జీవితంలో దుర్దినాలు ప్రారంభమయ్యాయి. ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు అన్నాడు చూడండి. బలిష్ఠులు అంటే ఎవరు? 2 కాళ్ళండి మన దేహమునకు ఏమండి పిల్లర్స్ ఇవి. ఈ 2 కాళ్ళు కూడా వంగిపోతాయి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చూడండి, వయసులో ఉన్నప్పుడు ఏమండి పరుగు పందెంలో నెంబర్ 1గా వచ్చాడు. వృద్ధాప్యంలో ఏమండి ఏమైపోతాడు? వణుకుతుంటాడు చూడండి, కాళ్ళు వణుకుతుంటాయి. ఏమండి నిజముగా ఒక మెట్టు ఎక్కాలంటే
వణికిపోతుంటారు. అవునా కదా చెప్పండి? అంటే నీ కావలి వాళ్ళు వణుకుతారు, నీ బలిష్ఠులు వంగిపోతారు. ఇసురువారు కొద్ది మందే గనుక ఏమని ఉండుట చేత పని చాలించుకుందురు అన్నాడండి. వయసులో ఉన్నప్పుడు ఏమండి నిజంగా బటనాలు నములుతారు, ఏమండి రేగ్గాయలు నములుతారు, ఆ తర్వాత బలమైన ఆహారం తింటారు, ఏమండి మటన్ తింటారు, చికెన్ తింటారు. బలిష్ఠులు అంటే ఎవరు అనుకుంటున్నారండి? మన నోటిలో ఉన్న ఏమండి 32 పండ్లండి. ఈ పండ్లు కూడా ఏమైపోతాయి? కొద్ది మంది అయిపోతారంట. అంటే ముసలి వాళ్ళు అయిపోగానే ఇందులో ఉన్నటువంటి పండ్లు కొన్ని రాలిపోతాయి. అన్ని రాలిపోతే ఇసురువారు తక్కువ మంది అయిపోతారంటే నువ్వు ఎప్పుడు ఏమండి నములుతూనే ఉంటావు. అంటే ఇసరటం అన్నమాట. అన్నం తింటావు, ఏమండి చికెన్ తింటావు, మటన్ తింటావు, బట్నాలు తింటావు, ఎప్పుడు ఖాళీ ఉండదు, ఎప్పటికీ తింటూనే ఉంటావు. అది చెప్తున్నాడు దేవుడు. అంటే నీకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి. నీ బాల్య దినములు వేస్ట్ చేసుకున్నావు, నీ యవన దినాలు వేస్ట్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏమైపోతున్నావు తెలుసా? దుర్దినములోకి వెళ్ళిపోయావు. తర్వాత అక్కడ చెబుతూ ఒక మాట చెప్తున్నాడు, కిటికీల గుండలో చూచువారు కానలేక ఉందురు. కిటికీలు గుండ చూచువారు కానలేక ఉందురు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈ 2 కళ్ళు ప్రేమైన దేవుని పిల్లలు. ఈ ఇంటి గురించి చెప్తున్నాడు. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసినా సప్పుడుగా ఉన్నారు. ఏంటివి? కన్నులు. ఆ కన్నులే నీ దేహమునకు కిటికీలు. నువ్వు చూస్తూ ఉంటావు. ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీ కన్నులు కనబడవు అన్నాడు. చూడండి, ఇప్పుడు చెప్పండి, సృష్టికర్తని ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి? నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఇది మీకు అర్థమైతే ప్రేమైన దేవుని పిల్లల, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుంచే దేవుని వాక్యాన్ని నేర్పించి ఏమండి ఆ తర్వాత తల్లిదండ్రులుగా నేర్చుకొని పిల్లలను దేవునిలో పెంచాలండి. ఎందుకంటే సృష్టికర్త అనగానే సమస్తాన్ని కలిగించినటువంటి దేవుడు. అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఏమండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడండి. ఒక మోషే గారు ఉన్నారు, ఒక దావీదు గారు ఉన్నారు, ఏమండి ఎందరో భక్తులు ఉన్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఈ దేహములో ఆయన జీవించిన జీవిత కాలాన్ని చూస్తే నిజంగా అదేనండి మనకు పాఠం. ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకు నేర్పించాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, ముగించుకుందాము. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 5వ అధ్యాయము 7వ వచనములో నిజంగా ఆయన గురించి మాట్లాడుతూ, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ఒకటి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఏమండి యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో మరణించేటంత వరకు, పుట్టిన నాటి నుంచి సిలువలో మరణించేటంత వరకు బాల్య దినముల నుంచి ఏమండి యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని పనిలో ఉన్నాడండి. దేవుని పనిలో, దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లాడు. వాక్యంలో ఉన్నాడు. 12వ ఏటనే ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు అన్నాడంటే ఏమంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి బాల్య దినముల నుంచే సృష్టికర్త పనిలో ఉన్నాడు. అలాగే ఒక యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు, ఆయన కూడా దేవుని పనిలో ఉండిపోయాడు. ఇలా ఎందరో ఏమండి భక్తులు చిన్ననాటి నుంచే దేవుని పనిలో ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళకు వాక్యము నేర్పించి, బైబిల్ నేర్పించి దేవుని పనిలో పెంచితే రేపు పెద్దయిన తర్వాత తల్లిదండ్రులకు లోబడతారు. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారు. నిజంగానండి, ఇప్పటికే సమాజము అతల కుతలమైపోయి ఏమండి నాశనానికి దారి తీస్తుంది. ఈరోజు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. కారణం ఏంటంటే దేవునికి చోటు ఇవ్వకపోబట్టి. అందుకే సృష్టికర్త అనగానే ఈ సృష్టిని అంతా చేసినటువంటి దేవుడు, ఆ తర్వాత నిన్ను నన్ను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఏమండి నిజంగా రోహిత్ను
పుట్టించింది దేవుడు. ఆ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకునే కాలం ఎప్పుడు అంటే ఈ జీవిత కాలంలోనే, మరణించే లోపు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ప్రతిదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించే వారిగా మరి చేరి వచ్చినటువంటి మీ అందరూ, మరి అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రోహిత్ తల్లిదండ్రులు అందరూ కూడా మరి పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని మరి దేవుని దయయందును మనుషుల దయయందును పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులుగా మనమందరము ఉందాము. అలాంటి ధన్యత, అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి కుమారుడు మరి వారి తల్లిదండ్రులు మరి కేకు తీసుకొని ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మన మధ్యలో మరి దైవ సేవకులు రాజు అన్న నడిపిస్తాడు. నిజంగా మరి అమూల్యమైన మాటలు. మరి ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నట్లయితే యవనస్తులు మరి చిన్నపిల్లలు కూడా మరి ఎంతో